నేను కూడా అతీతుడిని కాదు, నాకు కూడా స్థానచలనం వస్తుంది. ముఖ్యంగా అక్కడ గెలుపు కంటే రిస్క్లో ఉన్న స్థానాన్ని గెలిపించటం నా వరకు వస్తే రామచంద్రపురం బ్రహ్మాండమైనటువంటి సర్వేలు ఉన్నాయి, హయ్యెస్ట్ సర్వేలు రాష్ట్రంలో. కానీ రాజమండ్రి రూరల్ గెలవాలి అనుకున్నప్పుడు చూడండి, ఏదో గట్టిగా పనిచేసినటువంటి అధికారిని ఎక్కడైతే ఏజెన్సీ ప్రాంతాలకు వేస్తూ ఉంటారు సాధారణంగా ఐఏఎస్లో కొత్తగా వచ్చేవాడు. అలాగా వేణు అక్కడ సమర్థుడు అంటే అక్కడ ప్రజలకు అవసరమైన వాడు, అక్కడ ప్రజల్ని మెప్పించగలడు, ఒప్పించి మెప్పించి 15 సంవత్సరాలు అధికారానికి దూరంగా ఉన్నటువంటి ఆ ప్రజలకి అధికార రుచిని చూపించగలడని నమ్ముండొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు. నమ్ముండొచ్చు, అది నిజం కూడా. అటువంటి విధానంలో నన్ను కూడా చేంజ్ చేస్తున్నారు. దీనికి ఎవరో అతిథులు కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాధాన్యత ఒక్కటే ప్రజలు. ఆ ప్రజల యొక్క సిట్టింగులు మారుస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి మనసులో వారు లేరని కాదు, పోటీ చేయటమే రాజకీయం కాదు. రాజకీయాలు అనేక పదవులు వస్తూ ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారి పట్ల నమ్మకం ఉన్నట్లయితే సిట్టింగ్కి ఎందుకు మార్చాల్సి వచ్చిందనేటువంటిది కూడా వారు వివరిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో కొంత వ్యతిరేకత రావచ్చు, లేదా వీరి పెర్ఫార్మెన్స్ని వారికి నచ్చకపోవచ్చు. వీరు పెర్ఫార్మ్ చేయలేదని నేను అన్న, పెర్ఫార్మ్ చేసినా నచ్చకపోవచ్చు. ఇది ప్రజాస్వామ్యం. ప్రజలు రకరకాల ఇష్టాలతో ఉంటారు. వారి ఇష్టానికి తగినట్టుగా మనం ప్రవర్తించి ఉండలేకపోవచ్చు. సో దానివల్ల సిట్టింగ్లు మార్చడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఆ సిట్టింగ్ ఎమ్మెల్యేకి లేకపోతే ప్రజలకి డిఫరెన్స్ వస్తుంది అనేటువంటి ఒక మీడియా సృష్టి. ఆ మీడియా సృష్టిని మనం ఖండిద్దాం. పద్మనాభం గారు ముందు నుంచి కూడా రాజకీయ నాయకుడు. ఏ పార్టీ అయితే ప్రజలకు ప్రయోజనం చేస్తుందో, ఆ పార్టీలో నడవటం అనేటువంటిది వారి విజ్ఞతకు సంబంధించినటువంటి అంశం. వారు ప్రజా జీవితంలో ఉన్నారు, పార్టీలోకి రావడం అనేటువంటిది అందరూ స్వాగతించాల్సినటువంటి అంశం. దానివల్ల ముద్రగడ పద్మనాభం గారు పార్టీలో జాయిన్ అయ్యి ఇంకా మరింత సేవలు చేయడానికి, అంటే ఈ పార్టీ అవసరం గుర్తించారు ఆయన. ఈ పార్టీ ఎవరికి అవసరం? పేద ప్రజలకు అవసరం. ఈ పార్టీని సపోర్ట్ చేయాల్సినటువంటి బాధ్యత తీసుకున్న ప్రతి వ్యక్తి కూడా పేద ప్రజలకు సహాయం చేసిన వాడు అవుతాడు. అందులో ముద్రగడ గారు కూడా ఉంటారని నేను నమ్ముతున్నాను. అధికారం అనేటువంటిది ప్రజల జీవనానికి భద్రతనిచ్చేదిగా ఉండాలి. ఎక్కడైనా శాసనసభ్యులు వారి పనితీరులో ప్రజల్ని రంజింప చేయలేకపోతే, వారి చెడ్డవారిని కాదు, ప్రజల్ని రంజింప చేయటం అనేటువంటిది ఒక కళ. ఆ కళలో ఎక్కడైనా లోపం కనిపిస్తే వారిని మార్పు చేసి నూతనంగా కొత్త వారికి అక్కడ సీట్లు కేటాయిస్తామని చెప్పారు. అందులో మంత్రులు ఉన్నారు, శాసనసభ్యులు ఉన్నారు. ఇందులో ఎవరు అతిథులు కాదు. ఉభయ గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ గారు నేను 34 స్థానాలు తెలుగుదేశం లేకపోతే జనసేన కలిసి గెలిపిస్తామని అంటున్నారు. వారికి కొన్ని వాస్తవాలు తెలియదు. ఎందుచేతనంటే ఈ జిల్లాలో బీసీలు కూడా అధిక శాతం ఉన్నారు. బీసీలు బాధింపబడ్డది మీరు తీసుకున్నటువంటి అనేక నిర్ణయాల వల్ల. చంద్రబాబు నాయుడు ఆ రోజు రిజర్వేషన్స్ ప్రకటన చేశారు, కాపుల్ని బీసీల్లో కలుపుతామనేటువంటి మాట. ఆనాడు బీసీల్లో పెద్ద ఆందోళన వచ్చింది, భయం కలిగింది. బీసీల్లో ఈ జిల్లాల్లో సిట్టిపల్లి సామాజిక వర్గీయులు పెద్దన్న పాత్ర పోషిస్తారు. వారు పోషించారు, బీసీలకు అండగా నిలిచారు. ఆ రోజు శివరాం కమిషన్కి కానీ మంజునాథ్ కమిషన్ కానీ వినతులు ఇచ్చారు. ఇది సామాజిక కోణంలో చూడాల్సినటువంటి అంశం. సరే, చంద్రబాబు నాయుడు చెప్పిన మాటను అమలు చేయమని ముద్రగడ పద్మనాభం గారు ఉద్యమం చేశారు. కానీ రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు నిజమే మాట్లాడాలని మొట్టమొదటిగా చెప్పినటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది నా పరిధిలో అంశం కాదు, కేంద్రం తీసుకోవాల్సిన నిర్ణయం. ఇది మంజునాథ్ కమిషన్ రిపోర్ట్ రాకుండా చంద్రబాబు నాయుడు చేసిన మోసం అనేటువంటి విషయాన్ని వివరించిన తర్వాత బీసీల్లో ఒక స్థైర్యం వచ్చింది. పాత్ర పోషించిన వారిలో ఒక నమ్మకం వచ్చింది. అందుకే 2019లో చంద్రబాబు నాయుడికి ఘోరమైనటువంటి వైఫల్యాన్ని ప్రజలు మిగిల్చారు. మరలా ఈరోజు ఆయన ఆ పాత్ర పోషించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ జిల్లాల్లో బీసీలకు రాజ్యం జగనన్నకు సాధ్యం
అనేటట్టుగా, బీసీలకు రాజ్యం జగనన్నకు సాధ్యం అనేటట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునేటువంటి పలు కీలక నిర్ణయాలు ఉన్నాయి. కారణం ఏమిటంటే, ఏ వర్గాలైతే రాజ్యాధికారం కోసం ఉద్యమాలు చేస్తున్నాయో, రాజ్యాధికారం కోసం పార్లమెంట్లో ధర్నాలు చేస్తున్నాయో, పార్లమెంట్లో వాణి వినిపిస్తున్నాయో, అది రాజ్యాధికారంలో చట్టరూపం వస్తేనే అమలు చేయాలనేటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి. వీరి మనోవాంఛ ఏమిటి, వీరి మనసులో ఏముంది, దానిని నేను అమలు చేసి దేశానికి ఆదర్శం అవుతాను అనేటువంటి ఒక నమ్మకం ప్రజలకి కల్పిస్తున్నటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికే సామాజిక సాధికారిత అనే పదానికి భారతదేశంలో అర్థాన్ని చూపించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. వారి యొక్క పాలనలో ఈరోజు జరుగుతున్న ఈ పరిణామాలు, బీసీలకు రాజ్యం జగనన్నకు సాధ్యం అనేటువంటిది నాకున్న విశ్లేషణ, వివరణ. ఇక్కడ అందులో